సంపూర్ణ రామాయణం బాలకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో. శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. సెప్టెంబర్ 10, 1935, ఆగస్టు 15, 2006. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. 2024వ సంవత్సరము. శ్రీమద్రామాయణము బాలకాండ 61వ సర్గ. ఆ ప్రకారంగా త్రిశంకు స్వర్గము సృష్టించి త్రిశంకును అక్కడ తలకిందులుగా నిలిపాడు విశ్వామిత్రుడు. తరువాత యాగమునకు వచ్చిన ఋషులతో ఇలా అన్నాడు: ఇప్పటివరకు నేను దక్షిణ దిక్కున తపస్సు చేశాను. ఇక్కడ అన్ని విఘ్నములు కలుగుతున్నాయి. ఇంక మీదట పడమర దిక్కున ఉన్న పుష్కర క్షేత్రములో తపస్సు చేసుకుంటాను అని అన్నాడు. ఆ ప్రకారంగా విశ్వామిత్రుడు పశ్చిమ దిక్కుగా ప్రయాణమై వెళ్లాడు. పుష్కర క్షేత్రము చేరుకున్నాడు. అది ఒక పవిత్రమైన వనము. అక్కడ విశ్వామిత్రుడు కేవలము ఫలములు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఘోరమైన తపస్సు చేశాడు. అదే కాలంలో అంబరీషుడు అనే రాజు ఉండేవాడు. అంబరీషుడు ఒక యాగము చేస్తున్నాడు. అంబరీషుడు యాగం చేయడం ఇష్టం లేని ఇంద్రుడు యాగపశువును దొంగిలించాడు. యాగ పశువు కనపడకపోయేసరికి పురోహితుడు అంబరీషునితో ఇలా అన్నాడు: రాజా, యజ్ఞపశువును ఎవరో తీసుకొని పోయారు. నీవు చేసిన అధర్మము వలననే ఈ ప్రకారము జరిగింది. దీనికి ప్రాయశ్చిత్తము చేయాలి. నీవు యజ్ఞపశువును అయినా తీసుకొని రా, లేకపోతే పశువుకు బదులు ఒక మనిషిని అన్నా తీసుకొని రా. అప్పుడు యజ్ఞము పూర్తి అవుతుంది అని అన్నాడు పురోహితుడు. అంబరీషుడు వేల కొలది ఆవులు ఇస్తాను, ఒక్క మనిషిని ఇవ్వండి అని ఎందరినో అడిగాడు. కాని ఎవరూ ఒప్పుకోలేదు. గ్రామములు, జనపదములు, పురములు ఎన్నో తిరిగాడు. కాని ఫలితం లేకపోయింది. ఆ సమయంలో రుచికుడు అనే మహర్షి తన భార్యా పుత్రులతో భృగుతుంగ పర్వతము మీద ఆశ్రమము నిర్మించుకొని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అంబరీషుడు ఆ రుచిక మహర్షి వద్దకు వెళ్లాడు. జరిగినది అంతా చెప్పాడు. ఓ మహర్షి, నేను నీకు 1,00,000 ఆవులను ఇస్తాను. నీ కుమారుని నాకు యజ్ఞపశువుగా ఇవ్వగలరా అని అడిగాడు. లేదు, నేను నా పెద్ద కుమారుడిని ఇవ్వను. తండ్రికి పెద్ద కుమారుడు అంటే ప్రేమ కదా అని అన్నాడు. రుచికుని భార్య ఇలా అంది: నాకు నా చిన్న కుమారుడు అంటే ఎంతో ఇష్టం. కాబట్టి నేను నా చిన్న కుమారుని ఎట్టి పరిస్థితులలో కూడా ఇవ్వను అని చెప్పింది. రుచికునకు 3 కుమారులు. పెద్ద కుమారుని తండ్రి చిన్న కుమారుని తల్లి ఇవ్వను అన్నారు. మిగిలింది మధ్యముడైన సునస్సేపుడు. ఆ సునస్సేపుడు అంబరీషునితో ఇలా అన్నాడు: ఓ అంబరీషా, పెద్ద కుమారుని నా తండ్రి, చిన్న కుమారుని నా తల్లి అమ్మడానికి ఇష్టపడటం లేదు అంటే మధ్యముడనైన నన్ను అమ్మడానికి ఇష్టపడుతున్నారు అని అర్థం కదా. కాబట్టి మీరు వారికి తగిన మూల్యం ఇచ్చి నన్ను తీసుకొని వెళ్ళండి అని అన్నాడు. అంబరీషుడు సంతోషంగా రుచికునకు 1,00,000 గోవులు మూల్యంగా చెల్లించి సునసేపుని తన వెంట యజ్ఞపశువుగా తీసుకుని వెళ్లాడు. శ్రీమద్రామాయణము బాలకాండము 61వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. శ్రీమద్రామాయణము బాలకాండ 62వ సర్గ. రుచికుని వద్ద నుండి అతని కుమారుడైన సునసేపుని 1,00,000 గోవులు ఇచ్చి కొనుక్నున్న అంబరీషుడు అతనిని తన రథము మీద ఎక్కించుకొని తీసుకొని పోతున్నాడు.
మార్గ మధ్యంలో పుష్కర క్షేత్రము చేరుకున్నాడు. అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ సునసేపునకు విశ్వామిత్రుడు మేనమామ అవుతాడు. అంబరీషుడు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో సునసేపుడు అక్కడ ఉన్న ఋషులతో తన దురదృష్టం గురించి చెప్పుకొని బాధపడ్డాడు. వారందరూ సునసేపుని విశ్వామిత్రుని వద్దకు తీసుకుని వెళ్లారు. సునసేపుడు మేనమామ ఒడిలో తల పెట్టుకొని ఏడిచాడు. ఓ మహర్షి! నాకు తల్లి లేదు, తండ్రి లేడు. ఇద్దరూ నన్ను వదిలేశారు. బంధువులు లేరు. కాబట్టి నన్ను తమరే రక్షించాలి. నీవు అందరినీ రక్షిస్తావు అని ప్రతీతి. కాబట్టి అంబరీషుని కార్యము నెరవేరేటట్టు నాకు దీర్ఘాయుష్షు కలిగేటట్టు దీవించండి. మీరే నాకు తండ్రి వంటివారు. తండ్రి కుమారుని రక్షించినట్టు తమరు నన్ను రక్షించండి అని వేడుకున్నాడు. సునసేపుని మాటలు విన్న విశ్వామిత్రుడు ఎంతో జాలిపడ్డాడు. తన కుమారులను చూచి ఇలా అన్నాడు. కుమారులారా! తండ్రులు పుత్రులను ఏ ఫలాన్ని ఆశించి కంటారో ఆ సమయము వచ్చినది. ఈ బాలుడు తనకు ప్రాణదానము చేయమని నన్ను వేడుకొనుచున్నాడు. ఇతనికి మీలో ఒకరు ప్రాణదానము చెయ్యండి. అతనికి సాయం చెయ్యండి. మీరు ఎన్నో పుణ్యకార్యములు చేశారు. అంబరీషునికి యజ్ఞపశువుగా వెళ్లడం కూడా ఒక పుణ్యకార్యమే. అలా చేస్తే మీరు సునసేపునికి పానదానం చేసినవారు అవుతారు. అంబరీషుని యజ్ఞము నిర్విఘ్నముగా సాగుతుంది. దేవతలు సంతోషిస్తారు. నేను సునసేపునికి ఇచ్చిన మాట నిలబడుతుంది అని అన్నాడు. తండ్రి మాటలు విన్న మధుష్యందుడు మొదలగు విశ్వామిత్రుని కుమారులు తండ్రితో ఇలా అన్నారు. తండ్రి! మీరు సునసేపుని రక్షించుటకు మమ్ములను అంబరీషునికి బలిపశువుగా వెళ్లమంటున్నారు. అలా చెయ్యడం కుక్క మాంసము తినడంతో సమానం. కాబట్టి మేము ఎవరమూ వెళ్లము అని చెప్పారు. కుమారుల మాటలు విన్న విశ్వామిత్రునికి కోపం వచ్చింది. ఏమన్నారు? పరులకు సాయం చేయడం కుక్క మాంసం తినడంతో సమానమా? అయితే మీరు ముష్టిక జాతిలో జన్మించి కుక్క మాంసము తింటూ 1000 సంవత్సరములు భూమి మీద బతకండి. ఇదే నా శాపము అని కుమారులను శపించాడు విశ్వామిత్రుడు. ఇదంతా చూచిన సునసేపునకు దుఃఖము ముంచుకొచ్చింది. విశ్వామిత్రుడు అతనికి ధైర్యము చెప్పాడు. అతనికి రక్ష కట్టాడు. అతనితో ఇలా అన్నాడు. ఓ సునసేపా! యజ్ఞము జరిగేటప్పుడు నిన్ను బలి ఇచ్చే నిమిత్తము నీకు ఎర్రని పుష్పమాలలు వేసి ఊపస్తంభమునకు కడతారు. అప్పుడు నీవు నేను చెప్పే మంత్రములతో అగ్నిదేవుని స్తుతించు. నీకు కార్యసిద్ధి కలుగుతుంది అని అన్నాడు విశ్వామిత్రుడు. సునసేపునకు 2 మంత్రములను ఉపదేశించాడు. ఆ మంత్రములను స్వీకరించిన సునసేపుడు అంబరీషుని వెంట వెళ్లాడు. అందరూ యజ్ఞవాటిక చేరుకున్నారు. సునసేపునకు ఎర్రటి వస్త్రములు కట్టారు. ఎర్రటి పూలమాలలు వేశారు. ఊపస్తంభమునకు కట్టారు. బలిపశువును సిద్ధం చేసినట్టు సిద్ధం చేశారు. అప్పుడు సునసేపుడు ఇంద్రుని, అగ్నిని, దేవతలను, ఉపేంద్రుని వేదమంత్రములతో స్తుతించాడు. ఆ స్తోత్రములకు దేవేంద్రుడు ఎంతో సంతోషించాడు. సునసేపునకు దీర్ఘాయుష్షు ప్రసాదించాడు. అలాగే అంబరీషునికి ఆ యజ్ఞఫలమును కూడా కలిగేట్టు వరం ఇచ్చాడు. ఆ ప్రకారంగా సునసేపునకు ప్రాణములు రక్షింపబడ్డాయి. తరువాత విశ్వామిత్రుడు 1000 సంవత్సరములు పుష్కర క్షేత్రములో తపస్సు చేశాడు. శ్రీమద్ రామాయణము బాలకాండము 62వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓ తత్సత్.
శ్రీమద్ రామాయణము బాలకాండ 63వ సర్గ. విశ్వామిత్రుడు పుష్కర క్షేత్రంలో 1000 సంవత్సరములు తపస్సు చేశాడు. అతడి తపస్సుకు మెచ్చుకొన్న బ్రహ్మదేవుడు ఇతర దేవతలు అతనికి వరాలు ఇవ్వడానికి వచ్చారు. విశ్వామిత్రుని చూచి బ్రహ్మ, ఓ విశ్వామిత్ర, నీవు ఆచరించిన తపస్సు వలన నీవు ఋషివి అయ్యావు అని చెప్పాడు. తరువాత బ్రహ్మ తన లోకమునకు వెళ్ళిపోయాడు. కాని విశ్వామిత్రునికి తృప్తి కలగలేదు. తాను కూడా వశిష్ఠుని మాదిరి బ్రహ్మర్షి కావాలని ఆయన కోరిక. అందువల్ల మరలా తపస్సు చేయడం మొదలెట్టాడు. కొన్ని సంవత్సరములు గడిచాయి. ఒకరోజు మేనక అనే అప్సరస విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్న ఆశ్రమమునకు దగ్గరలో ఉన్న ఒక కొలనులో స్నానం చేస్తూ ఉంది. విశ్వామిత్రుడు మేనకను చూచాడు. మేనక అందచందాలు చూచి మోహితుడైనాడు. ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఓ అప్సరస, నీకు నా ఆశ్రమమునకు స్వాగతము. నిన్ను చూచి నేను పరవశుడను అయ్యాను. మన్మథబాధకు తట్టుకోలేకున్నాను. నన్ను కరుణించు అని వేడుకున్నాడు. విశ్వామిత్రుని కోరికను మన్నిచింది మేనక. విశ్వామిత్రుని ఆశ్రమంలోనే ఉండిపోయింది. 10 సంవత్సరములు ఇద్దరూ సుఖంగా కాలం గడిపారు. అప్పుడు విశ్వామిత్రునికి జ్ఞానోదయం అయింది. తన ప్రవర్తనకు తానే సిగ్గుపడ్డాడు. తన తపస్సును భగ్నం చేయడానికి దేవతలు మేనకను తన వద్దకు పంపారేమో అని కూడా అనుమానం వచ్చింది. మేనక వంక చూచాడు. ఆమె భయంతో గడాగడా వణికిపోయింది. ఆమె మీద జాలిపడ్డాడు విశ్వామిత్రుడు. ఆమెతో ప్రేమగా మాట్లాడి మేనకను పంపించి వేశాడు. తరువాత హిమాలయ పర్వతములకు వెళ్ళాడు. ఇంద్రియములను నిగ్రహించుకున్నాడు. కౌశికీ నదీ తీరములో తపస్సు చేయడం మొదలెట్టాడు. ఆ ప్రకారంగా 1000 సంవత్సరములు తీవ్రంగా తపస్సు చేశాడు విశ్వామిత్రుడు. ఆయన తపస్సుకు దేవతలందరూ భయపడకపోయారు. దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుని వెంటబెట్టుకుని విశ్వామిత్రుని వద్దకు వెళ్లారు. బ్రహ్మదేవుడు విశ్వామిత్రుని చూచి ఇలా అన్నాడు. ఓ విశ్వామిత్ర, నీ తపస్సు ఫలించింది. నాకు ఎంతో సంతోషంగా ఉంది. నీవు మహాఋషికి అయ్యావు. ఓ విశ్వామిత, నీవు మహర్షివి అని అన్నాడు. కాని విశ్వామిత్రునికి సంతోషము కలగలేదు. బ్రహ్మదేవుని చూచి ఇలా అన్నాడు. ఓ బ్రహ్మదేవ, నాకు మహర్షి పదవి లభించినది అనే మీరు అన్నారు. అయితే నేను జితేంద్రియుడను, అనగా ఇంద్రియములను జయించినవాడు అయ్యానా అని అడిగాడు. ఆ మాటలకు బ్రహ్మదేవుడు నవ్వి, నీవు ఇంకా జితేంద్రియుడికి కాలేదు. నీవు ఇంకా తపస్సు చేయాలి అని అన్నాడు. తరువాత బ్రహ్మ తన లోకమునకు వెళ్ళిపోయాడు. దేవతలు కూడా ఆయన వెంట స్వర్గలోకమునకు వెళ్ళిపోయారు. విశ్వామిత్రుడు మరలా తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఈసారి చేతులు పైకెత్తి కేవలం గాలిని మాత్రం ఆహారంగా తీసుకుంటూ తపస్సు చేయడం మొదలెట్టాడు. విశ్వామిత్రుడు ఎండాకాలంలో 5 అగ్నుల మధ్య, వర్షాకాలములో 6 బయల వానలో, చలికాలంలో నీటిలో నిలబడి 1000 సంవత్సరములు తపస్సు చేశాడు. విశ్వామిత్రుని ఘోర తపస్సు చూచి దేవేంద్రునకు దేవతలకు భయం పట్టుకుంది. దేవేంద్రుడు వెంటనే రంభను పిలిపించాడు. శ్రీమద్ రామాయణము బాలకాండము 63వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 64వ సర్గ.
దేవేంద్రుడు రంభను చూచి ఇలా అన్నాడు. ఓ రంభ! విశ్వామిత్రుడు ఘోర తపస్సు చేస్తున్నాడు. నీవు నీ అందరందాలతో అతనిని వశపరుచుకొని అతని తపస్సు భగ్నం చేయాలి. ఇది దేవతా కార్యము. నీవు చేయాలి. తప్పదు అని అన్నాడు. ఆ మాటలు విన్న రంభ చేతులు జోడించి ఇలా పలికింది. ఓ దేవేంద్ర! నీ మాటలు మాకు శిరోధార్యము. కాని ఆ విశ్వామిత్రుడు మహాకోపిష్టి. నా చేష్టలకు ఆయన నన్ను కోపంతో శపించగలడు. నాకు చాలా భయంగా ఉంది. తరువాత మీ ఇష్టం అని చెప్పింది. దానికి దేవేంద్రుడు ఇలా అన్నాడు. రంభా! నీకేం భయం లేదు. నేను మన్మధుడు కోకిలల రూపంలో నీ పక్కనే ఉంటాము. సమయానికి వచ్చి ఆదుకుంటాము. నీవేం భయపడ పనిలేదు. నీ హావభావ విలాసములతో విశ్వామిత్రుని మత్తెక్కించు. నా మాట మన్నించు అని అన్నాడు. రంభకు ఒప్పుకోక తప్పలేదు. సరే అని విశ్వామిత్రుని వద్దకు వెళ్ళింది. ఆయన ముందు నాట్యం చేసింది. ఆడింది. పాడింది. విశ్వామిత్రుని దృష్టిని ఆకర్షించింది. విశ్వామిత్రుడు రంభను చూచాడు. అందంగా ఉంది అనుకున్నాడు. ఇంతలో విశ్వామిత్రునికి ఒక సందేహము కలిగింది. ఇది అంతా ఆ దేవేంద్రుని కుతంత్రము కాదు కదా అని అనుమానపడ్డాడు. రంభను శపించాడు. తపస్సు చేసుకుంటున్న నన్ను నీ అందచందములతో ప్రలోభపరచడానికి ప్రయత్నించావు కాబట్టి నీవు 10,000 సంవత్సరములు రాయిగా పడి ఉండు. నీకు ఒక బ్రాహ్మణుని వలన శాప విమోచన కలుగుతుంది అని శాపము విమోచనము అనుగ్రహించాడు. వెంటనే రంభ రాతిబండగా మారిపోయింది. ఇది చూచి దేవేంద్రుడు మన్మధుడు పారిపోయారు. తరువాత విశ్వామిత్రుడు చాలా పశ్చాత్తాపపడ్డాడు. అయ్యో, అనవసరంగా రంభ మీద కోపించాను, శపించాను. నా తపస్సును వృధా చేసుకున్నాను. నేను ఇంకా ఇంద్రియాలను, ముఖ్యంగా కోపాన్ని జయించలేకపోతున్నాను. దీనితో నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. ఇంకా ఎవరి మీద కోపగించుకోకూడదు. నన్ను ఎవరు ఏమి చేసినా ఎవరి మీద కోపపడను. ఇంద్రియములను జయించి తపస్సు చేస్తాను. నాకు బ్రాహ్మణ్యము సిద్ధించు వరకు ఘోర తపస్సు చేస్తాను అని కఠోరంగా నిర్ణయించుకున్నాడు విశ్వామిత్రుడు. శ్రీమద్ రామాయణము బాలకాండము 64వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 65వ సర్గ. ఆ ప్రకారంగా నిర్ణయించుకున్న విశ్వామిత్రుడు ఉత్తర దిక్కును విడిచిపెట్టాడు. తూర్పు దిక్కుగా వెళ్లాడు. అచ్చట ఆశ్రమమును నిర్మించుకొని 1000 సంవత్సరములు ఘోరమైన తపస్సు చేశాడు. విశ్వామిత్రుని శరీరము ఎండుకట్టే మాదిరి అయింది. అతని తపస్సుకు ఎన్నో విఘ్నాలు కలిగాయి. కాని విశ్వామిత్రుడు చలించలేదు. ఇంద్రియములకు లోబడలేదు. 1000 సంవత్సరములు పూర్తి అయ్యాయి. ఇంక తపస్సు పూర్తి అయింది అనుకొని ఆహారము తీసుకొనడానికి కూర్చున్నాడు. ఇంతలో ఇంద్రుడు బ్రాహ్మణ వేషములో వచ్చాడు. చాలా ఆకలితో ఉన్నాను, అన్నం పెట్టమని యాచించాడు. మారు మాటాడకుండా విశ్వామిత్రుడు తాను తెచ్చుకున్న ఆహారాన్ని ఇంద్రుడికి ఇచ్చాడు. బ్రాహ్మణ వేషములో ఉన్న ఇంద్రుని ఒక్కమాట కూడా అనలేదు. ఇంద్రుడి మీద కోపపడలేదు. తాను నిరాహారంగా ఉండిపోయాడు. మరలా తపస్సుకు పూనుకొన్నాడు.
కేవలం గాలిని ఆహారంగా తీసుకుంటూ మరలా 1000 సంవత్సరములు తపస్సు చేశాడు. విశ్వామిత్రుని తలలో నుండి పొగలు చెలరేగాయి. ఆ మంటలు లోకాలను దహిస్తాయేమో అని దేవతలు భయపడ్డారు. అందరూ బ్రహ్మ వద్దకు వెళ్లారు. ఓ బ్రహ్మదేవా! విశ్వామిత్రుని మీరు మహర్షి అన్నారు. కాని ఆయన తపస్సు మానలేదు. రంభను పంపాము. ఆమెను రాయిని చేశాడు. ఆయన ఆహారాన్ని లాక్కున్నాము. కోపగించలేదు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా చలించలేదు. ఘోరంగా తపస్సు చేస్తున్నాడు. ఆయన శరీరం నుండి మంటలు చెలరేగి లోకాలను దహిస్తున్నాయి. తమరే రక్షించాలి. తమరు వచ్చి ఆయనకు వరాలు ఇవ్వాలి. లేకపోతే లోకాలు నాశనమైపోతాయి. సూర్యుడు ప్రకాశించడం లేదు. గాలి వీచడం లేదు. భూమి కంపిస్తూ ఉంది. కావున తమరు వెంటనే రండి అని వేడుకున్నారు. దేవతల కోరిక మేరకు బ్రహ్మదేవుడు వారి వెంట విశ్వామిత్రుని వద్దకు వచ్చాడు. విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. ఓ బ్రహ్మర్షి! నీవు బ్రాహ్మణత్వమును పొందావు. బ్రహ్మర్షివైనావు. నీ తపస్సుకు చాలా సంతోషించాను. నీకు దీర్ఘాయుష్షు ప్రసాదిస్తున్నాను. ముల్లోకములలో నీ ఇష్టం వచ్చినట్టు సంచరించు. నీకు శుభం కలుగుతుంది అని వరాలు ఇచ్చాడు బ్రహ్మ. విశ్వామిత్రుని మనస్సు ఎంతో సంతోషం పొందింది. ఆయన బ్రహ్మదేవుని చూచి ఇలా అన్నాడు. ఓ బ్రహ్మదేవా! మీరు నాకు బ్రాహ్మణత్వము, బ్రహ్మర్షి పదవి ప్రసాదించారు. నేను బ్రహ్మర్షిని అయితే దానితో పాటు ఓంకారము, వషట్కారములు, వేదములు నాకు లభ్యమగునుగాక. వాటిని నేను ఇతరులకు బోధించు అధికారము లభించునుగాక. యజ్ఞములు యాగములు చేయించు అధికారము నాకు కలుగుగాక. బ్రహ్మర్షి అయిన వశిష్ఠుడు నన్ను బ్రహ్మర్షిగా అంగీరించునుగాక. ఇవి కూడా నాకు ప్రసాదించండి అని అడిగాడు. బ్రహ్మదేవుడు అలాగే అన్నాడు. తరువాత దేవతలు అందరూ వశిష్ఠుని వద్దకు వెళ్లారు. ఓ వశిష్ఠ మహర్షి! విశ్వామిత్రుడు చేసిన ఘోరమైన తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు విశ్వామిత్రుని బ్రహ్మర్షి అని అన్నాడు. తమరు కూడా వచ్చి విశ్వామిత్రుని ఆ బ్రహ్మర్షి అని అంగీకరించండి అని ప్రార్థించారు. ఆ మాటలకు వశిష్ఠుడు సరే అన్నాడు. వారి వెంట విశ్వామిత్రుని వద్దకు వచ్చాడు. ఓ విశ్వామిత్రా! నీవు బ్రహ్మర్షివి. నేను అంగీకరిస్తున్నాను అని అన్నాడు. వెంటనే దేవతలు కూడా ఇలా అన్నారు. ఓ విశ్వామిత్రా! నీవు బ్రహ్మర్షి అని అందరూ అంగీకరించారు. నీవు కోరిన వరములు అన్నీ నీకు లభ్యమవుతాయి. ఇంక మేము వెడుతున్నాము అని పలికి దేవతలు స్వర్గలోకమునకు వెళ్లిపోయారు. వెంటనే విశ్వామిత్రుడు లేచి వశిష్ఠుని సాదరంగా ఆహ్వానించాడు. అర్ఘ్యము పాద్యము సమర్పించి పూజించాడు. ఓ రామ! విశ్వామిత్రుడు పై చెప్పిన విధంగా బ్రాహ్మణత్వమును సంపాదించి బ్రహ్మర్షి అయ్యాడు. ఈ విశ్వామిత్రుడు మునులలో ఉత్తముడు, ధర్మాత్ముడు, వీరుడు అని శతానందుడు రామలక్ష్మణులకు విశ్వామిత్రుని వృత్తాంతమును సవిస్తరముగా వివరించాడు. రామలక్ష్మణులతో పాటు జనక మహారాజు కూడా విశ్వామిత్రుని వృత్తాంతమును విన్నాడు. విశ్వామిత్రునికి చేతులు జోడించి నమస్కారము చేశాడు. ఓ విశ్వామిత్ర మహర్షి! ధన్యోస్మి. తమరు ఇక్ష్వాకు వంశములో జన్మించిన రామలక్ష్మణులతో సహా మా నగరమునకు వచ్చి మమ్ములను అనుగ్రహించినందుకు నాకు మహాదానందముగా ఉంది.
తమరి దర్శన భాగ్యముచే నేను పవిత్రుడను అయ్యాను. తమరి గురించి శతానందుల వారు చెప్పిన మాటలను నేను శ్రద్ధాభక్తులతో విన్నాను. నీ గుణగణములను మేము అందరము విని తరించాము. నీవు చేసిన తపస్సు ఊహాతీతము, పరులకు అసాధ్యము. అటువంటి ఘోర తపస్సు చేయడం నీకే చెల్లింది. తమరి యొక్క తపో విశేషములను ఎన్నిసార్లు విన్నా తనివితీరడం లేదు. కాని ప్రస్తుతము సూర్యుడు అస్తమించుచున్నాడు. తమరు సాయంకాల సంధ్యావందనాది కార్యములు నిర్వర్తించవలెను కదా. కాబట్టి నాకు సెలవు ఇప్పించండి. రేపు ఉదయము తమరి దర్శనము చేసుకుంటాను. తమరిని సాదరముగా మిథిలా నగరమునకు ఆహ్వానించి నా వెంట తీసుకుని వెళతాను అని వినయంగా పలికాడు జనక మహారాజు. ఆ మాటలకు విశ్వామిత్రుడు ఎంతో సంతోషించాడు. జనకునకు వెళ్లడానికి అనుజ్ఞ ఇచ్చాడు. జనక మహారాజు విశ్వామిత్రునకు ప్రదక్షిణపూర్వక నమస్కారము చేశాడు. తరువాత అమాత్యులు పురోహితులతో కలిసి మిథిలకు వెళ్లాడు. శ్రీమద్ రామాయణము బాలకాండము 65వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 66వ సర్గ. మరునాడు ఉదయం జనక మహారాజు కాలకృత్యములను తీర్చుకొనని విశ్వామిత్రుని వద్దకు వెళ్లాడు. విశ్వామిత్రుని రామలక్ష్మణులను వారితో వచ్చిన ఋషులను తన భవనమునకు తీసుకుని వచ్చాడు. విశ్వామిత్రునికి పూజలు చేశాడు. ఓ విశ్వామిత్ర మహర్షి, రామలక్ష్మణులారా, మీకు ఇదే మా స్వాగతం. నేను మీ ఆజ్ఞాబద్ధుడను. తమరికి ఏమి కావాలో నన్ను ఆజ్ఞాపించండి, తక్షణమే నెరవేరుస్తాను అని పలికాడు జనకుడు. ఓ జనక మహారాజా, నీ వినయవిధేయతలు అత్యంత ప్రశంసనీయములు. వీరు ఇరువురు అయోధ్య చక్రవర్తి దశరథి మహారాజు పుత్రులు. వీరు నీ వద్ద ఉన్న శ్రేష్టమైన ధనుస్సును చూడాలని అనుకుంటున్నారు. కాబట్టి నీవు వారికి ఆ ధనుస్సు చూపించు. వారు ఆ ధనుస్సును చూచి అయోధ్యకు తిరిగి వెళ్లిపోతారు అని అన్నాడు. అప్పుడు జనకుడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. ఓ విశ్వామిత్ర మహర్షి, వారికి ఆ ధనుస్సును చూపించే ముందు ఆ ధనుస్సు గురించి వివరిస్తాను. ఆ ధనుస్సు శివధనుస్సు. పూర్వము దక్షయజ్ఞం సమయములో రుద్రుడు తనకు యజ్ఞములో హవిర్భాగమును ఇవ్వనందుకు ఈ శివధనుస్సును ధరించి దేవతలందరి శిరస్సులను ఖండించడానికి పూనుకున్నాడు. అప్పుడు దేవతలు అందరూ ఈశ్వరుని ప్రార్థించారు. ఈశ్వరుడు దేవతలను క్షమించాడు. అప్పుడు తాను ఎత్తిన శివధనుస్సును ఎక్కడ ఉంచాలా అని ఆలోచించి పరమశివుడు ఆ ధనుస్సును నిమి చక్రవర్తి వంశంలో 6వ వాడైన దేవరాతుని వద్ద ఉంచాడు. ఆ దేవరాతుడు మా పూర్వీకుడు. ఆ ప్రకారంగా ఈ శివధనుస్సు మా భవనంలో ఉన్న పూజా మందిరంలో వంశపారంపర్యంగా పూజలందుకుంటూ ఉంది. తరువాత నేను ఒకసారి యజ్ఞము చేయ సంకల్పించాను. యజ్ఞశాల నిర్మించడానికి భూమిని దున్నుతున్నాను. అప్పుడు నాగేటి చాలులో నాకు ఒక కన్య దొరికింది. ఆమె పేరు సీత. అయోనిజ, మానవ యోని నుండి జన్మించనిది. సీతకు యుక్త వయస్సు వచ్చినది. ఆమెను వివాహమాడటానికి ఎందరో రాజకుమారులు ప్రయత్నించారు. కాని సీతను వివాహమాడేవాడు అత్యంత పరాక్రమవంతుడు అయి ఉండాలని నేను ఒక నియమం పెట్టాను. సీతను వీర్యశుల్కగా ప్రకటించాను. అనగా సీతను వివాహమాడాలంటే వీరత్వమును శుల్కముగా ఇవ్వాలి. సీతను వివాహమాడటానికి మిథిలకు వచ్చిన రాకుమారులకు నేను ఈ ధనుస్సును చూపించి దానిని ఎక్కుపెట్టమన్నాను.
వారందరిలో ఏ ఒక్కరు కూడా ఈ ధనుస్సును కనీసం కదల్చలేకపోయారు. అందుకని నేను ఎవరికీ సీతను ఇచ్చి వివాహము చేయలేదు. ఓ మహర్షి, నేను నా కుమార్తె సీతను వీర్య సుల్వగా ప్రకటించి వారికి అలవికాని పరీక్ష పెట్టి సీతను ఇచ్చి వివాహము చేయలేదని ఆ రాజకుమారులందరూ నా మీద కోపగించారు. నా మీదకు యుద్ధానికి వచ్చారు. మిథిలను ముట్టడించారు. నా వద్ద ఉన్న సైన్యముతో వారిని ఎదిరించలేకపోయాను. ఆ విధంగా 1 సంవత్సరము గడిచింది. మిథిలానగరములో ఉన్న అత్యవసర వస్తువులు, ధాన్యములు తరిగిపోయాయి. ప్రజలు ఆహారము కోసరము అలమటిస్తున్నారు. అప్పుడు నేను తపస్సు చేసి దేవతలను ప్రార్థించాను. దేవతలు నా ప్రార్థనను మన్నించి నాకు సైన్యమును సమకూర్చారు. నేను దేవతలు సమకూర్చిన సైన్యముతో ఆ రాజులను ఓడించి పారద్రోలాను. దేవతా సైన్యము ధాటికి తట్టుకోలేక శత్రురాజులు తలొక దిక్కు పారిపోయారు. ఓ విశ్వామిత్ర మహర్షి, ఇది ఈ ధనుస్సు వృత్తాంతము. నేను శివధనుస్సును రామలక్ష్మణులకు చూపిస్తాను. రాముడు ఆ ధనుస్సును ఎక్కుపెట్టగలిగితే అన్నమాట ప్రకారము నేను నా కుమార్తె సీతను రామునికి ఇచ్చి వివాహము జరిపిస్తాను అని అన్నాడు జనకుడు. శ్రీమద్రామాయణము బాలకాండము 66వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్రామాయణము బాలకాండ 67వ సర్గ. జనకుడు చెప్పిన మాటలు విన్నాడు విశ్వామిత్రుడు. ఓ జనక మహారాజా, నీవు చెప్పినది అంతా విన్నాము. నీవద్ద ఉన్న ధనుస్సును రామునికి చూపించు అని అన్నాడు. జనకుడు పూజా మందిరములో పూజలందుకుంటున్న ఆ ధనుస్సును తీసుకుని రమ్మని సామంతులను ఆజ్ఞాపించాడు. జనకుని ఆజ్ఞాను అనుసరించి సామంతులు 8 చక్రముల గల ఒక వాహనము మీద అమర్చి ఉన్న ఆ శివధనుస్సును తీసుకుని వచ్చారు. 5,000 మంది దృఢకాయులు ఆ ధనుస్సు ఉన్న వాహనమును లాగుకుని వచ్చారు. జనక మహారాజా, తమరు ఆదేశించినట్టు నీవు రామునికి చూపదలుచుకున్న శివధనుస్సును తీసుకుని వచ్చాము అని అన్నారు సామంతరాజులు. జనకుడు విశ్వామిత్రుని, రామలక్ష్మణులను చూచి ఇలా అన్నాడు. ఓ విశ్వామిత్ర మహర్షి, ఈ ధనుస్సు మాకు వంశపారంపర్యముగా వచ్చింది. దీనిని ఎంతో మంది రాజులు, రాజకుమారులు ఎక్కుబెట్టబోయి విఫలమయ్యారు. రాజులే కాదు, దేవతలు, గంధర్వులు, అసురులు కూడా దీనిని ఎక్కుపెట్టలేకపోయారు. కాబట్టి ఈ ధనుస్సును ఎత్తుటకు గాని ఎక్కుబెట్టుటకు కాని మానవ మాతృలకు సాధ్యము కాదు కదా. ఓ విశ్వామిత్ర మహర్షి, దీనిని రామలక్ష్మణులకు చూపుము అని అన్నాడు జనకుడు. విశ్వామిత్రుడు రాముని వంక చూచాడు. రామా, ఈ ధనుస్సును చూడు అన్నాడు. విశ్వామిత్రుని మాటలను విన్న రాముడు, అలాగే మహాత్మా, తమరు చెప్పినట్టు నేను ఆ ధనుస్సు ఉన్న పేటికను తెరిచి ఆ ధనుస్సును చూస్తాను, తాకుతాను. ఆ ధనుస్సును ఎత్తడానికి నాకు శక్తి ఉంటే దానిని ఎక్కుపెట్టడానికి ప్రయత్నిస్తాను అని అన్నాడు. అంగీకార సూచకంగా విశ్వామిత్రుడు తల ఊపాడు. రాముడు ఆ ధనుస్సును అవలీలగా ఎత్తి పట్టుకున్నాడు. దానిని నిలబెట్టాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. రాముడు ఆ ధనుస్సును ఏమాత్రం శ్రమపడకుండా ఎక్కుపెట్టాడు. ఆ ధనుస్సుకు ఉన్న నారిని పట్టుకుని తన చెవి దాకా లాగాడు. ఆ ధనుస్సు ఒంగింది. ఫెడేల్ మని మధ్యకు విరిగిపోయింది. 2 ముక్కలు అయింది. ఆ ధనుస్సు విరిగినప్పుడు పిడుగు పడ్డట్టు భయంకరమైన శబ్దం వచ్చింది. భూమి కంపించినట్టయింది.
ఆ శబ్దానికి అక్కడ ఉన్న వారంతా కిందపడి మూర్ఛపోయారు. ఇదంతా తనకు ముందే తెలుసు అన్నట్టు విశ్వామిత్రుడు చూస్తున్నాడు. తరువాత జనకుడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. ఓ మహర్షి! దశరథుని కుమారుడైన శ్రీరాముని వీరత్వమును బలపరాక్రమములను ప్రత్యక్షంగా చూచాను. నా దేహం గగుర్పొడిచింది. మనసంతా ఆశ్చర్యంతో నిండిపోయింది. ఇది కల నిజమా అని నమ్మలేకున్నాను. ఇది అత్యద్భుతము, ఊహాతీతము. అనుకున్న ప్రకారము నా కుమార్తె సీత దశరథపుత్రుడు రాముని వివాహమాడి మా వంశమునకు కీర్తి ప్రతిష్టలు తీసుకురాగలదు అని విశ్వసిస్తున్నాను. సీతను వీరశుల్కగా అనగా సీతను వివాహమాడుటకు వీరత్వమునే శుల్కముగా నిర్ణయించాను. ఆ వీరత్వము రాముని వద్ద ఉన్నది అని గ్రహించాను. నా ప్రాణసమానమైన నా కుమార్తె సీతను రామునికి మనస్ఫూర్తిగా సమర్పిస్తాను. ఓ విశ్వామిత్ర మహర్షి! తమరు ఆజ్ఞాపిస్తే మా మంత్రులు వెంటనే అయోధ్యకు పోయి రామలక్ష్మణులు తమరి సంరక్షణలో సుఖంగా ఉన్నారని తెలిపి రాముడు శివధనుర్భంగము చేయడం, నేను నా కుమార్తె సీతను రామునికి ఇచ్చి వివాహం చేయ సంకల్పించడం మొదలగు విషయములన్నిటి గురించి దశరథ మహారాజుకు వివరంగా చెప్పి దశరథ మహారాజును బంధుమిత్ర సపరివార సమేతముగా మిథిలకు తోడ్కొని రాగలరు అని వినయంగా పలికాడు. అలాగే కానిమ్ము అని విశ్వామిత్రుడు జనక మహారాజుకు అనుజ్ఞ ఇచ్చాడు. వెంటనే జనక మహారాజు తన మంత్రులతో సంప్రదించాడు. అయోధ్యకు వెళ్లి దశరథ మహారాజుకు జరిగిన విషయములు అన్నీ చెప్పి వారిని సగౌరవంగా మిథిలకు తీసుకుని వచ్చుటకు మంత్రులను పంపించాడు. శ్రీమద్ రామాయణము బాలకాండము 67వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 68వ సర్గ. జనక మహారాజు పంపిన దూతలు అత్యంత ప్రయాసల కోర్చి 3 దినములకు అయోధ్య నగరమునకు చేరుకున్నారు. రాజభవనమునకు వెళ్లారు. బయట ఉన్న ద్వారపాలకులకు ఆ మిథిలా నగరము నుండి జనక మహారాజు దూతలు వచ్చారు అని దశరథ మహారాజు గారికి మనవి చేయండి అని వర్తమానము పంపారు. ఆ వర్తమానమును అందుకున్న దశరథుడు వారిని లోపలకు రమ్మన్నాడు. జనక మహారాజు పంపిన దూతలు జ్ఞానవృద్ధుడు, వయోవృద్ధుడు అయిన దశరథ మహారాజును చూచి వినయంతో నమస్కరించారు. ఆయనతో ఇలా అన్నారు. దశరథ మహారాజా! తమరికి జయము కలుగుగాక. మేము మిథిలాధిపతి అయిన జనక మహారాజు వద్ద నుండి దూతలుగా వచ్చాము. జనక మహారాజు తమరి మంత్రి, సామంత, పురోహితుల యొక్క యోగ క్షేమ సమాచారములు విచారించుచున్నారు. తమరి కుశలము కనుక్కోమని చెప్పారు. తమరి కుమారులు రాముడు, లక్ష్మణుడు విశ్వామిత్రుల వారి సంరక్షణలో సురక్షితముగా ఉన్నారని తమరికి చెప్పమన్నారు. విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు మిథిలలో జనక మహారాజు అతిథి సత్కారములు అందుకుంటున్నారు అని చెప్పమన్నారు. విశ్వామిత్రుల వారి అనుమతితో తమరితో ఈ మాటలు వారి మాటలుగా చెప్పమన్నారు. నేను నా కుమార్తె సీతను వీరత్వమునే శుల్కముగా నిర్ణయించి వివాహము జరిపిస్తాను అని ప్రతిజ్ఞ చేసిన విషయం తమరికి తెలుసు. కాని నా కుమార్తెను వరించి వచ్చిన వీరులందరూ నా చేత పరాజితులై పారిపోయారు. వీర్యశుల్క అయిన నా కుమార్తె సీతను విశ్వామిత్ర మహర్షి వెంట మిథిలకు వచ్చిన తమరి కుమారుడు రాముడు తన వీరత్వముతో గెలుచుకున్నాడు. తరతరాలుగా మా గృహములో పూజలందుకొనుచున్న శివధనుస్సును తమరి కుమారుడు రాముడు అవలీలగా ఎక్కుపెట్టి మధ్యకు విరిచి లోకానికి తన పరాక్రమమును చాటాడు. వీర్యశుల్క అయిన నా కుమార్తె సీతను నా ప్రతిజ్ఞ ప్రకారము తమరి కుమారుడు రామునికి ఇచ్చి వివాహము చేయుటకు నాకు అనుజ్ఞ ఇవ్వవలసినదిగా ప్రార్థించుచున్నాను. తమరు బంధువులు, మిత్రులు, పురోహితులు సహితంగా మిథిలకు విచ్చేయవలసనదిగా కోరుచున్నాను.
తమరు మిథిలకు వచ్చి శ్రీరాముని వివాహ మహోత్సవమును జరిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని జనక మహారాజు విశ్వామిత్రుల అనుమతి పొంది తమ పురోహితులు శతానందుల వారి అనుమతి పొంది తమరితో పై విధముగా చెప్పమన్నారు అని ఆ దూతలు జనక మహారాజు సందేశమును దశరథునికి సవినయంగా మనవి చేశారు. తన కుమారునికి వివాహము అని తెలిసి దశరథుడు ఎంతో సంతోషించాడు. వశిష్ఠుని పురోహితులను పిలిపించాడు. వారితో ఇలా అన్నాడు: రాముడు లక్ష్మణుడు విశ్వామిత్రునితో కలిసి విదేహపురములో ఉన్నాడని వర్తమానము వచ్చింది. మన రాముని బల పరాక్రమములు చూచి విదేహ మహారాజు జనకుడు తన కుమార్తె సీతను మన రామునికి ఇచ్చి వివాహము చేయ సంకల్పించాడట. కాబట్టి మీరు జనకుని గురించి వివరాలు సేకరించండి. జనకునితో సంబంధము మీ అందరకు ఇష్టం అయితే, జనకుని ఆచార వ్యవహారాలు మీకు నచ్చితే మనము విదేహపురమునకు బయలుదేరి వెళుదాము అని అన్నాడు. దశరథుని ఆస్థానములో ఉన్న పురోహితులు ఋషులు తమలో తాము తర్కించుకుని అందరూ ఏకకంఠంతో జనకునితో సంబంధము తమకు ఇష్టమే అని చెప్పారు. ఆ మాటలకు దశరథుడు ఎంతో సంతోషించాడు. రేపే ప్రయాణము అని నిర్ణయించాడు. జనక మహారాజు దూతలు ఆ రాత్రికి దశరథ మహారాజు అతిథులుగా అయోధ్యలో ఉన్నారు. శ్రీమద్ రామాయణము బాలకాండము 68వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 69వ సర్గ. రాత్రి గడిచి తెల్లవారింది. దశరథుడు తెల్లరాజుజామున లేచి కాలకృత్యములు సంధ్యావందనాది కార్యక్రమములు నిర్వర్తించుకొని తన మంత్రి సుమంతుని పిలిపించాడు. సుమంతా, రాముని వివాహమునకు మనకు మిథిలకు వెళుతున్నాము. ముందు ధనరాశులు, రత్నములు, ఆభరణములతో కొంతమంది వెళ్ళాలి. తరువాత మా వెంట చతురంగ బలములు బయలుదేరాలి. మన పురోహితులు వశిష్ఠుడు, వామదేవుడు, మహారుషులు జాబాలి, కశ్యపుడు, మార్కండేయుడు, కాత్యాయనుడు కూడా వస్తున్నారు. వారి ప్రయాణానికి తగిన ఏర్పాట్లు చెయ్యండి. ఆలస్యము చేయవద్దు అని ఆదేశాలు ఇచ్చాడు. సుమంతుడు దశరథుని ప్రయాణానికి తగు ఏర్పాట్లు చేశాడు. 4 రోజుల ప్రయాణము తరువాత అందరూ మిథిలకు చేరుకున్నారు. జనకుడు వారిని తగు మర్యాదలతో ఆహ్వానించాడు. అతిథి సత్కారములు, విడిది ఏర్పాట్లు చేశాడు. దశరథ మహారాజును కలుసుకుని జనకుడు ఇలా అన్నాడు: ఓ దశరథ మహారాజా, తమరికి మిథిలాధిపతి జనకుడు స్వాగతము పలుకుతున్నాడు. తమరి రాకతో మా మిథిలా నగరము పావనమోయింది. తమరి కుమారుల పరాక్రమము అనుపమానము, అద్వితీయము. మా భాగ్యము కొద్దీ వశిష్ఠ మహర్షి మా నగరమునకు వచ్చారు. మాకు ఎంతో ఆనందముగా ఉంది. ఓ దశరథ మహారాజా, మా భాగ్యవశమున రఘువంశ రాజులతో వీయమందడంతో అన్ని విఘ్నములు తొలగిపోయాయి. మా కులము పావనమైంది. రేపు నేను తలపెట్టిన యజ్ఞము పూర్తి అయిన తరువాత వివాహ మహోత్సవ కార్యక్రమము జరుపుటకు అనుమతిని ఇవ్వండి అని అన్నాడు జనకుడు. అప్పుడు దశరథుడు ఇలా అన్నాడు: ఓ జనక మహారాజా, తమరు కన్యాదాతలు. తమరు కన్యాదానం చేస్తేనే కదా మేము కన్యను స్వీకరించేది. కాబట్టి కన్యాదాన ముహూర్త నిర్ణయము మీది. తమరు ఎలా చెబుతారో అలాగే చేస్తాము అని అన్నాడు దశరథుడు. ఆ మాటలకు జనకుడు ఎంతో సంతోషించాడు. ఆ రాత్రికి దశరథుడు, ఆయన వెంట వచ్చిన మునులు, పురోహితులు, పరివారము మిథిలానగరములో సుఖంగా గడిపారు. దశరథుడు విశ్వామిత్రుని వద్ద ఉన్న రామలక్ష్మణులను చూచి ఎంతో ఆనందించాడు.
శ్రీమద్ రామాయణము బాలకాండము 69వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 70వ సర్గ. మరునాడు ఉదయం జనకుడు అగ్ని కార్యము యజ్ఞము పూర్తి చేశాడు. తన పురోహితుడు అయిన శతానందునితో ఇలా అన్నాడు. శతానందులవారు, మా తమ్ముడు శతధ్వజుని ఆయన కుటుంబమును ఈ వివాహమునకు తీసుకుని వచ్చుటకు తగిన ఏర్పాట్లు చేయండి అని చెప్పాడు. శతానందుడు వెంటనే జనకని సోదరుడు కుశధ్వజుని తీసుకుని వచ్చుటకు సాంకాస్యనగరమునకు దూతలను పంపారు. వారు వాయువేగ మనోవేగములతో సాంకాస్యనగరము చేరుకున్నారు. జనక మహారాజు సందేశమును వినిపించారు. తమతో మిథిలకు రమ్మని ఆహ్వానించారు. వెంటనే కుశధ్వజుడు అన్నగారి ఆజ్ఞ మేరకు బంధుమిత్ర పరివారములతో మిథిలకు వచ్చాడు. జనకునికి అభివాదము చేసి పురోహితుడు శతానందునికి నమస్కరించాడు. అన్నదమ్ములు ఇరువురు ఆలోచించుకొని తమ మంత్రులలో శ్రేష్ఠుడు అయిన సుదాముని దశరథ మహారాజును విడిది నుండి బంధుమిత్రులతో సహా తీసుకుని వచ్చుటకు పంపారు. సుదాముడు దశరథుడు విడిది చేసి ఉన్న చోటికి వెళ్లాడు. దశరథునితో ఇలా అన్నాడు. దశరథ మహారాజా, తమకు శుభం కలుగుగాక. మా మహారాజు జనకుడు తమరిని సపరివార సమేతంగా తోడ్కొని రమ్మని నన్ను నియోగించాడు. తమరిని చూచుటకు మా మహారాజు గారు ఆతురతగా ఉన్నారు అని పలికాడు. సుదాముని ఆహ్వానము అందుకున్న దశరథుడు తన పురోహితులు ఋషులు వెంటరాగా జనకుని వద్దకు వెళ్లాడు. జనకుని చూచి దశరథుడు ఇలా అన్నాడు. ఓ జనక మహారాజా, మా కులగురువు వశిష్ఠుడు అని మీకు తెలియను కదా. బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారి అనుమతితో మా కులగురువు వశిష్ఠుడు తమరికి మా వంశ వృక్షము గురించి, మా వంశములోని పూర్వరాజుల గురించి వివరంగా చెప్పగలడు అని పలికి దశరథుడు వశిష్ఠునని వంక చూచాడు. దశరథుని మాటలు విన్న వశిష్ఠుడు లేచి నిలబడ్డాడు. సభాసదులను జనకుని సదానందుని చూచి ఇలా అన్నాడు. ఓ జనక మహారాజా, సభాసదులారా, ఇప్పుడు నేను ఇక్ష్వాకు వంశము గురించి చెప్పబోవుచున్నాను. సావధానముగా వినండి. అవ్యక్తము నుండి బ్రహ్మదేవుడు పుట్టాడు. బ్రహ్మదేవుడు శాశ్వతుడు, నిత్యుడు, అవ్యయుడు. ఆ బ్రహ్మ కుమారుడు మరీచి. మరీచి కుమారుడు కశ్యపుడు. కశ్యపుని కుమారుడు సూర్యుడు. సూర్యునికి మనువు పుట్టాడు. ఆ మనువు ప్రజాపతి అయ్యాడు. ఆ మనువు కుమారుడే ఇక్ష్వాకువు. ఆ ఇక్ష్వాకువు అయోధ్యను మొట్టమొదటి సారిగా పరిపాలించాడు. ఆయన పేరుతోనే ఇక్ష్వాకు వంశము ఆవిర్భవించింది. ఇక్ష్వాకుని కుమారుడు కుక్ష్మి, కుక్షి కుమారుడు వికుక్ష్మి, వికుక్షి కుమారుడు బాణుడు. బాణుడు అమితమైన తేజస్సు పరాక్రమము కలవాడు. బాణుని కుమారుడు అనరణ్యుడు. అనరణ్యుని కుమారుడు పృథువు. పృథువు కుమారుడు త్రిశంకువు. త్రిశంకువు కుమారుడు దుందుమారుడు. దుందుమారుని కుమారుడు యువనాశ్వుడు. యువనాశ్వుని కుమారుడు మాంధాత. ఆయన గొప్ప చక్రవర్తి. మాంధాత కుమారుడు సుసంధి. సుసంధికి ఇరువురు కుమారులు, వారు ధ్రువసంధి, ప్రసేనజిత్తు. ధ్రువసంధి కుమారుడు భరతుడు. భరతుని కుమారుడు అసితుడు. హైహయ రాజులైన హైహయుడు, తాళజంఘుడు, శశిబిందు అనువారు అసితునితో శత్రుత్వము వహించారు. వారందరూ కలిసి అసితుని యుద్ధములో ఓడించారు. అసితుడు రాజ్యము వదిలిపెట్టి తన మంత్రులతోనూ కొద్దిపాటి సేనతోనూ హేమవత్పర్వతము వద్ద ఉన్న భృగుప్రశ్రవణము అనే ప్రదేశములో నివసిస్తున్నాడు.
ఆ సమయములో అతని 2 భార్యలు గర్భవతులు. ఆ భార్యలిద్దరికీ పడదు. అందులో ఒకామె రెండవ ఆమెకు గర్భస్రావము అగుటకు విషప్రయోగము చేసింది. ఆ సమయములోనే భృగు వంశములో పుట్టిన చ్యవనుడు అక్కడకు రావడం జరిగింది. అసితుని భార్య ఆయనకు నమస్కరించి తనకు తేజస్శాలి అయిన కుమారుని ప్రసాదించమని కోరింది. అప్పటికే ఆమె మీద విషప్రయోగము జరిగింది. తన సవతికి విషము పెట్టిన కాళింది అనే అసితుని భార్య కూడా చ్యవనునికి నమస్కరించి తనకు కూడా మంచి పుత్రుడు పుట్టాలని కోరింది. చ్యవనుడు మొదట నమస్కరించిన ఆమెను చూచి, ఓ భాగ్యశాలి! నీ గర్భములో మహాబలవంతుడైన కుమారుడు పెరుగుతున్నాడు. అతడు మహావీరుడు, తేజస్శాలి. ఆ కుమారుడు నీ శరీరములో ఉన్న విషముతో కూడా జన్మించగలడు అని పలికాడు. చ్యవనుని మాటలు నిజం చేస్తూ ఆమె ఒక తేజస్శాలి అయిన కుమారుని ప్రసవించింది. ఆ కుమారుడు విషముతో కూడా జన్మించుటచే సగరుడు అనే పేరుతో పిలువబడ్డాడు. ఆ సగరుని కుమారుడు అసమంజుడు. అసమంజుని కుమారుడు అంశుమంతుడు. అంశుమంతుని కుమారుడు దిలీప చక్రవర్తి. దిలీపుని కుమారుడు భగీరథుడు. ఆ భగీరథుడే గంగను భూమిమీదికి తీసుకుని వచ్చాడు. ఆ భగీరథుని కుమారుడు కకుష్ఠుడు. కకుష్ఠుని కుమారుడు రఘువు. ఆయన పేరుమీదనే రఘువంశము మొదలయింది. రఘువు కుమారుడు ప్రవృద్ధుడు. ఆ ప్రవృద్ధుడు శాపవశాత్తు మనిషి మాంసము తినే రాక్షసుడయ్యాడు. ఆయనకు కల్మాషపాదుడు అనే పేరు కూడా ఉంది. ఆ కల్మాషపాదుని కుమారుడు శంఖణుడు. శంఖణుని కుమారుడు సుదర్శనుడు. సుదర్శనుని కుమారుడు అగ్నివర్ణుడు. అగ్నివర్ణుని కుమారుడు శ్రీఘ్రగురు. శ్రీఘ్రగురు కుమారుడు మరువు. మరువు కుమారుడు ప్రసుక్రుడు. ప్రసుక్రుని కుమారుడు అంబరీషుడు. అంబరీషుని కుమారుడు నహుషుడు. నహుషుని కుమారుడు నాభాగుడు. నాభాగుని కుమారుడు అజుడు. అజుని కుమారుడే అయోధ్యానగరాధిపతి దశరథ మహారాజు. ఈ దశరథ మహారాజు పుత్రులే రామలక్ష్మణులు. ఓ జనక మహారాజా! వీరి వంశక్రమము వింటివి కదా. వీరు మొదటి నుండి విశుద్ధమైన వంశములో పుట్టినవారు. పరమ ధార్మికులు. ఇక్ష్వాకు వంశములో పుట్టినవారు. వీరులు సత్యసంధులు. ఇటువంటి సర్వలక్షణ సమన్వితులను నీ కుమార్తెలు వరించినారు. అందువలన నీవు నీ కుమార్తెలను రామలక్ష్మణులకు ఇచ్చి వివాహము చేయడం శుభప్రదము. శ్రీమద్ రామాయణము బాలకాండము 70వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. సంపూర్ణ రామాయణం బాలకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. సెప్టెంబర్ 10, 1935 ఆగస్టు 15, 2006. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. 2024వ సంవత్సరము